ఈ ప్రచారాలు అనేది చాలా ప్రాముఖ్యం కలది. ఈ సంవత్సరం కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వల్లే ఈ ప్రచారాలను కూడా ఇస్తారు. గౌరవ శాసనసభలో ఆవిడే కూడా చెప్పేసి ఆ ప్రచారాన్ని కూడా మొదలు పెడతాం. ఆ డేట్ కూడా చెప్తాం. అలాగే ప్రచారాన్ని కూడా ఈ దేశంలో ఎవరో ఒకరు నిష్ఠగా వెళ్ళి ఆ ఊరు వెళ్ళి ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాలకి ఆ పాంప్లెంట్ వాల్ఫోర్స్ అన్నీ కూడా ఇవ్వాలి. అలాగే అక్కడున్న దేవాలయాలు ఉంటే ఈవోలు ఉంటారు, ఈవోలు చేసి కూడా ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా వస్తారు. ఒక్కొక్క రోజు ఆ ప్లేస్కి పాత్ర గారు కూడా వచ్చి చిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారట మీ దీక్షాదారుల ద్వారా చేసి అది ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి దేశం ఎక్కువగా చేసి పైడితలం వారి యొక్క అనుగ్రహం ఇంకా మన నుండి ఇంకొక జనాలు కూడా భక్తులు కూడా అంటే ఈ దేశ చేస్తే ఇంతలాగా చేస్తామా కనకదుర్గకి ఎంతమంది లక్షలాది జనాలు వెళ్తారు చూసారా, ఎంతమంది వెళ్తారు, ఇన్ని క్యూలు ఒక్క దీక్షాదానికే క్యూలు ఎన్నో క్యూలు అక్కడ. ఇలా కూడా మన పైడితలం కూడా రేపు దీక్షాదాన్ని కూడా ఆ విధంగా ఏర్పాటు చేసి భక్తి అనేది మీ నుండి బాగా పెరగాలి. పెరిగితేనే అనునిత్యం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే మన కుటుంబాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతారు. అలాగే అన్ని ఇప్పుడు కరోనా చూసాం. మన కరోనా అనేది విజయనగరంకి ఒకటే తక్కువ జిల్లాకి, మిగతా అన్ని జిల్లాలకు ఎక్కువ. ఎందుకు పైడితలం వారు బాగా ఈ ఊరికి చాలా ప్రాముఖ్యత. ఫస్ట్ వేవ్ అయితే ఎక్కువగా కొన్ని రోజుల వరకు 50-60 రోజుల వరకు ఒక కేసు కూడా మొదలవలేదు. అక్కడ నుండి ఎక్కువగా వ్యాధి వ్యాప్తి చెందడం వల్ల చెందింది. అలాగే మన దీక్షలు కూడా ఎక్కువగా చేస్తే అమ్మవారిని మన యొక్క రోగాలు ఏమన్నా సరే అన్నీ కూడా నలిగిపోతాయి, మన కుటుంబ వృద్ధి అన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ దీక్షలు వేసుకొని అమ్మవారి యొక్క దినదిన పరివర్తన చేసుకోవాలని మరి కోరుతున్నాం. ఇంకా దీక్షా కార్యక్రమాల సమావేశాలు కార్యక్రమాలు కూడా అన్ని కూడా ప్రచారాలు కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడు సెప్టెంబర్ 10వ తేదీని ప్రచారాలు కూడా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం మన ఏసీ గారి సమక్షంలో ప్రతి సంవత్సరం ఆదిపీఠం కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. 1997లో పైడిపాంబ దీక్షాపీఠం ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఏసీ గారు కొండలరావు గారు ఈ కార్యక్రమంలో దీక్షా కార్యక్రమం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక దేవస్థానం వారు ఎటువంటి ఏసీ గారు ఉన్నా ఆ ఏసీ గారు పర్యవేక్షణలో ఆదిపీఠం అనేది స్థాపించడం దేవస్థానం తరఫున. అక్కడ నుంచి అనేక మొదట ఏసీ గారి తాలూకా అనుసంధానంలో ఆయన తాలూకా పర్మిషన్తో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏట కూడా వచ్చిన ప్రతి ఏసీ గారు కూడా మనకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ యొక్క సహాయంతో మనం ఈరోజు ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి మన దీక్షా పాత్ర ఆదిపేట దీక్షాదారులందరూ కూడా అందుబాటు మన మహేష్ గారు మహేష్ అలాగే మన కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం ముందు ఒక కార్యక్రమం చేసేటప్పుడు మనం క్రమశిక్షణతో ఉండాలి. మన కార్యక్రమం క్రమశిక్షణతో ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరిస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఎప్పుడే ముందుకు వెళ్తున్నాం అంటే వాళ్ళు ఇంకా ముందుకు నడవడానికి ఆలయం తరఫు నుండి కానీ ఏసీ గారు కానీ మన బంటుపల్లి వెంకటరావు గారు కానీ ధనంజయ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు సహకరిస్తుంటారు. అలాగే మనం గత ఏడాది చేసినటువంటి అంబలం పూజ కానీ మనం చేసే క్రమశిక్షణతో వెలిగేటువంటి మన కార్యక్రమాలు కానీ గతంలో ఉన్న ఏసీ గారు వెళ్ళిపోయినా సరే ఆ తాలూకు వాళ్ళందరూ కూడా మన ఏసీ గారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో పాటు మనకి ఆయన చాలా గౌరవంగా మర్యాదగా మన అందరినీ ఈరోజు చూడడం జరుగుతుంది. కనుక ఈ సంవత్సరం కూడా మనం అంతకన్నా చాలా ఎక్కువ గొప్పగా అమ్మవారిని 10 మందిలో తీసుకెళ్లే విధంగా ఏ ఒక్కడు కూడా మన కార్యక్రమం ఇది చేసే కార్యక్రమం ఇది నాది అని ఎవరు అనుకోవడం లేదు. అమ్మవారి సేవ ఆ తల్లి మనకి ఇచ్చే ఆ అవకాశాన్ని మనం తల్లికి ఆ తల్లి అలాగే ఈ సంవత్సరం కూడా మనం చాలా కార్యక్రమాలు చేయాలి. అయ్యా ఏసీఆర్ మొదటిగా మీరు కూడా మా యొక్క మరణించి ఈ
బాగుంటుందని అనుకునేకుంటున్నాం. ఇప్పుడు ఏసీ గారి సంవత్సరంలో ఉండి కూడా అతను ఉన్నారు. ఆదిపీఠం ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా అక్కడ చేయడం, ఐదులమ్మ గుడి కళ్యాణ మండపం దగ్గర చేసేవాళ్ళకి అక్కడ నుంచి ఆ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. దీక్షాదళంతో విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన ఆదిపీఠం ఏ కార్యక్రమం ఏంటి చేసామో అదే ఉండాలి. ఆ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఏ దాని మీద మనం ప్రచారం చేస్తాం, ఏదో ఒక దీని మీద ఉందనుకోండి, ఒక కుమ్మం తెస్తున్నాం అమ్మవారికి, ఆ కుమ్మం మనమే తేవాలి. ఇప్పుడు దానికి వీలేదు. అదేంటంటే ఆలోచించుకొని తెచ్చిస్తుంటే అది సందర్భం ఉండదు, సెన్స్ ఉండదు. ఆలోచించుకొని పద్ధతి ఒక దాటి మీద నడిచి ఒకే కార్యక్రమం నడిస్తే మీకు అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ సృష్టించబడతాయి. మొట్టమొదటిసారి వి రామ్ కుమార్, అలాగే మన నడుపూర్ అంతా కూడా, నడుపూర్ కనకారావు ఎంతోమంది అద్భుతాన్ని సృష్టించారు. చూసి అప్పారావు, ఆ జయలక్ష్మి ఇంత అద్భుతమైన కార్యక్రమాలు సృష్టించారు. ఏంటంటే ఒక పవిత్రం భక్త కోటికి ముక్తిదాయకం. దీక్ష అనుకుంటాం, ఈరోజు దీక్ష చేస్తాం కదా, రేపు దీక్ష అక్కర్లేదు కదా అనుకోకూడదు. ఇక్కడ ఒక కార్యక్రమం దీక్ష చేసామంటే ఈరోజు ఒక వ్యసనం ఉందనుకోండి, ఆ వ్యసనానికి బానిస అవ్వకూడదు. మళ్ళీ ఆ వ్యసనం దీక్షతో ఈ నాలుగు వ్యసనాలు ఒక వ్యసనం విడిచిపెట్టేయాలి. అంతేగాని శక్తే మనకి ఆదర్శం, ఆధ్యాత్మిక భావం. అలాంటప్పుడు ఏసీ గారు మనకి ఇక్కడ అద్భుతమైన ఆ సందేశాలు అందిస్తున్నారు. అలాంటి ఆ సందేశాలను అలాంటి మనం వినియోగించుకోవాలి. ఆ దీక్షాదారులు మనకి అటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మనం చేయవలసింది ఏంటంటే రేపు 10వ తారీఖు సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి మనకి ప్రసార రథం స్టార్ట్ అవుతుంది. దానిలో మనమే అంటే రోజుకి ఇద్దరు చొప్పున మనమే కూడా ఉందాం. ఎలాగ మాల ఇప్పటికి ఇంకా ఇయ్యం, మాల ఇవ్వకపోయినా సరే ఎవరో రోజుకు ఒక ఇద్దరు చొప్పున మనం వెళ్తాం. అలా ఊరు కూడా ప్రసారం చేయడం, పాంప్లెట్లు అన్నీ కూడా ఇస్తారు. పాంప్లెట్లు గట్రా మనం అంచేత అలా మన దీక్షాదారులు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చేద్దాం. అదేవిధంగా ముఖ్యంగా ఆడవాళ్ళు 11 రోజులు కూడా కాదు, 5 రోజులు పర్లేదు, 5 రోజులు వేసినా సరే ఆడవాళ్ళు, ఎందుకంటే ఆడవాళ్ళు ఇబ్బందులు ఉంటాయి. 5 రోజులు సరే ఆడవాళ్ళు మనకి ఎక్కువ మంది లేడీస్ వచ్చే విధంగా కొన్ని లేడీస్ కొంచెం ప్రసారం చేస్తారని. ఎందుకంటే మనకి లేడీస్ లాస్ట్ మూమెంట్లో వస్తారు, ఒక 50 మంది 40 మంది దాకా వస్తారు. కానీ చాలామంది అడుగుతున్నారు అన్నమాట, అదే 11 రోజులు అయిపోతే కుదరదు కదా అని చాలామంది నాకు దీక్ష అయిపోతారు అడుగుతున్నారు. ఆడవాళ్ళకైతే అటువంటి పట్టింపులు ఏమి లేదు. ఎందుకంటే అమ్మవారి స్వరూపం, ఆడవారు అంటే అమ్మవారి స్వరూపం. ఎన్ని రోజులు చేసామన్నది కాదు, ఆ చేసిన 5 రోజులు 3 రోజులు చేయొచ్చు. ఆ 3 రోజులు కూడా బెస్ట్గా చేయమని చెప్పండి చాలు. అలాగే ఆడవాళ్ళని పిల్లల్ని మనం కొంచెం పెంచే విధంగా ఇప్పుడు మా ఇంట్లో ఉంది. అలాగే మా ఆడవాళ్ళు, అలాగే ఎవరైతే వాళ్ళు అందరూ మన ఇంట్లోంచి మొదలెడితే ఆటోమేటిక్గా ఆడవాళ్ళు అందరూ పెరుగుతారు. ఎప్పుడైతే ఆడవాళ్ళు పెరుగుతారో ఆ దీక్ష కూడా అలాగా దీక్ష పెరుగుతుంది. 10వ తారీఖు అయిపోయిన తర్వాత 20వ తారీఖు నుంచి మాలదాన కార్యక్రమం 41 రోజు చేసే వాళ్ళందరూ కూడా ఆ రోజు 41 రోజు చేయొచ్చు. తర్వాత అర్ధమాసం దీక్ష ఉంటుంది. అలాగే మన ముక్కంపేట మహేష్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక పీఠం ఏర్పడుతుంది మన ముక్కంపేటలోను. అలాగే మన జొన్నగుడ్డి మహేష్ ఆధ్వర్యంలో అక్కడ ఒక పీఠం ఏర్పడుతుంది. అలాగే మన రాజనగర్ కాలనీలో ఎవరు వచ్చారా? రాజనగర్ కాలనీ నుంచి రాజనగర్ కాలనీలో ఒక పీఠం ఏర్పడుతుంది. మన మెయిన్ పీఠం అంటే కాదు, మొత్తం ఈ పీఠం ద్వారా మొత్తం అన్ని ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయండి. ఈ విధంగా ఏంటంటే మనం అందరూ కూడా ఏకదాటిగా ఒకవేళ ఒక ఉదాహరణకి జొన్నగుడ్లో ఒక మంచి పూజ పెట్టారనుకోండి, ఆ రోజు నిజంగా ఎవరికైనా పూజ వస్తారు క్యాన్సిల్ చేసుకుని ఆడికి వెళ్ళే విధంగా మనందరం, అందుకంటే ఒక పూజ దగ్గర అందరూ వెళ్ళే విధంగా. అలాగే మహేష్ గారు పెట్టారనుకోండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్. అమ్మవారి ఏసీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం పెట్టడం జరుగుతుంది. ఆ పీఠం దగ్గర సమిష్టమైన మనుషుల్లో మనం ఉంచడం ఒకటి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే తల్లి బాగోలేదంటే పిల్లల కుటుంబం బాగుంటుంది కదా. ముందు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? పీఠం తాలూకా సంరక్షణ, పీఠం తాలూకా అంటే మనసులో కల్మషం ఉండదు. 4 డబ్బులు ఇద్దాం, 4 డబ్బులు చేద్దాం. ఆ సంకల్పంతో వాళ్ళ తాలూకా సంకల్పానికి మన అచ్చిరెడ్డి కానీ, మహేష్ కానీ, నేను కానీ, ఏసీ గారు కానీ కరెక్ట్గా సంకల్పం కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అతని తాలూకా పద్ధతి ఎవరు ఎక్కువ కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో మాత్రం మంచి సమస్యల తరగతి అచ్చిరెడ్డికి మన సమస్యలు మనం పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మాల వేస్తానండి, మాల వేసుకోవడం మాత్రమే బాధ్యత. ఇప్పుడు నేను మాల వేయలేదు, నేను వచ్చేది బాధ్యత తీసుకోకూడదు. ఎందుకంటే అది
41 రోజు అయినా ఫస్ట్ నుంచి ఆదిపేటలో ఉన్నా కనుక తీసుకోవచ్చు. 41 రోజు మీరు వేయకపోయినా సరే వచ్చే సంరక్షణ చూసుకోవచ్చు. నేను మాలయ్యలో రాలేదని కాదు. లేకపోయినా శంకరు రంజిత్ మనం వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు చెందుతున్నారు. మనం చూడటంలో తప్పైతే కాదు. ఇంకోటంటే పైడితల్లమ్మ వారి ఏసీ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు సమిష్టిగా మీరు ఆలోచించండి. ఇది కేవలం అమ్మవారి తనకు దేశ కోసం నేను మాట్లాడుతున్న విషయాలు మాత్రమే, ఇంకో ఉద్దేశం నాకు లేదు. ఇక్కడ మనం పీఠం పెట్టామంటే పీఠం దాని కార్యక్రమం మనం ఏం పూజ చేస్తున్నాం ఆ పూజ చేయాలి. అంతేగాని ఆ పూజలు చేస్తున్నాం కదా వాళ్ళు ఆ పూజలు అక్కడ చేసుకుంటారు, మేము ఇక్కడ ఈ పూజలు చేసుకుంటాం, మేము అక్కడికి వెళ్ళము, మేము ఎప్పుడు పిలుస్తామో అంతమంది రావాలి, మీరు ఎప్పుడు పిలుస్తారో మేము వస్తాం. అది ఆ విధంగా చేస్తున్నాడే గొప్పతనం. అక్కడ మీరు పూజ చేస్తున్నప్పుడు మేము పూజ అక్కడ పెడుతున్నప్పుడు అక్కడ మీరు పూజ పెట్టడం, అక్కడ నుంచి ఇక్కడ దగ్గర పూజ పెట్టడం, మేము రాకపోవడం అనేది చాలా తప్పు. సమిష్టిగా ఉండాలి, సమిష్టిగా చేయాలి. ఏ కార్యక్రమం వస్తే మనకి అడగండి. మీకు ప్రాబ్లమ్స్ వస్తే ఏ విషయమైనా సరే దానికి మేము సలహా అచ్చిరెడ్డి ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, ఈ మహేష్ ఉన్నారు, అక్కడ రామ్. రెండోది వనంగూడి దగ్గర తప్పవసరం రోజు పడి పూజ. మూడోది కలజ్యోతి రోజు ఇక్కడ మెట్లు పూజ. ఈ 3 పూజల రోజు దయచేసి ఏ పీఠంలో కానీ ఏ సభ్యులు కానీ ఎటువంటి మన దీక్షాదారులు కానీ ఆ రోజున మాత్రం ఎటువంటి పూజ పెట్టుకోవద్దు. మా యందు దయించి లేదు మీరు పెట్టుకుంటాను అని అనుకునేటప్పుడు ఇంక మరి దానికి మేము ఎవరు చెప్పడానికి లేదు. ఇంకా ముందుగా మనం ప్రకటిస్తున్నాం కనుక ఆ పూజ డేట్లు, అలాగే మీరేమైనా డేట్లు ప్రకటించినప్పుడు కదా పూజ జరగదు. ముందుగా మీరేమైనా పూజ పెట్టారనుకో ఆ పూజ ఇంకోరు పెట్టినా మనం ఆపుగలిగే మనకేదో వచ్చింది. కానీ ఆ 3 పూజల రోజు మాత్రం, ఎందుకంటే అక్కడ అయ్యప్పలు వచ్చారు, భవానీలు వచ్చారు, ఎక్కడో ఉత్తరాంధ్ర మొత్తం ఈ తాలూకు అంబలం పూజ తాలూకు కార్యక్రమాలు అయ్యాయి. ముఖ్యంగా మన వాళ్ళు రాకపోయేసరికి కొంచెం బాధపడ్డాం మహేష్. ఇందులో అనుకోరు అంటే ఇది ఓపెన్ అయిపోతేనే బెటర్, లోపల ఉంచుకోకూడదు ఏదైనా. మేము వాళ్ళు చేయమనుకోండి మహేష్ రాలేదంటే రకరకాల శ్రీ పైడిమాంబ ఆదిపీఠం సర్వసభ్య సమావేశం ఈరోజు పైడితల్లమ్మ వారి చదురుగుడు ప్రక్కన ఉన్న ఆధ్యాత్మిక కళావేదిక వద్ద జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా శ్రీ పైడిమాంబ మండల దీక్షా కార్యక్రమంతో 20వ తారీఖు నుంచి మండల దీక్షా కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీ పైడిమాంబ దీక్ష పరమ పవిత్రం, భక్తకోటికి ముక్తిదాయకం. 1997వ సంవత్సరంలో ఈ పైడిమాంబ దీక్ష ఆదిపీఠం ద్వారా ఇక్కడ పైడితల్లమ్మ వారి కళ్యాణ మండపం వద్ద స్థాపించడం జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవస్థానం వారి సారథ్యంలో ఆదిపీఠం నిర్వహణలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే దీక్షాదారులు మాత్రం అమ్మవారంటే ఉత్తరాంధ్ర ఎలివేల్పు, భక్తుల పాలిటి కల్పవల్లి, ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి మన పైడితల్లి అమ్మవారి అంటే సత్యంగల అమ్మవారు. ఏ అనుకుంటే మనం అన్ని కోరికలు నెరవేర్చే తల్లి, మహాతల్లి, శాంతమూర్తి. అలాంటి పైడితల్లి అమ్మవారి దీక్ష అది తక్కువ మందే వేస్తున్నారు కనుక, అంటే దీక్ష తీసుకుని మీ యొక్క సంకల్పం మీరు మనసులో అనుకున్న దీక్ష తీసుకుంటే కోరిన కోరికలు పద్ధతి ప్రకారంగా అన్నీ కూడా అద్భుతంగా జరిగిపోతాయి. అది విషయాది సత్యం. ఎందుకంటే అమ్మవారి తాలూకా కార్యక్రమాలు అటువంటి శక్తి స్వరూపునిగా అమ్మవారి పేరు ఉత్తరాంధ్రలో పేరు ఉంది. అమ్మవారిని దీక్ష తీసుకొని మండల దీక్షా కార్యక్రమం పొందొచ్చు, అలాగే అర్ధమండల దీక్షా కార్యక్రమం పొందొచ్చు. అలాగే ఆఖరి లాస్ట్ వరకు కూడా ఆడవాళ్ళు ఎనీ టైం ఏ టైంలో కూడా మీకు డేట్లు బట్టి మీ ఆడవాళ్ళు కూడా ఇందులో దీక్ష కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా మధ్యలో దీక్ష విరమించరాదండి. ఎటువంటిది కూడా దీక్ష చేసుకున్నామంటే పరిపూర్ణంగా దేవస్థానం నిర్వహించినటువంటి చండీయాగం పూర్ణాహుతి వనంగుడిలో శ్రీ అమ్మవారి ఉయ్యాల కంబాలైన మరుసటి రోజు జరుగుతుందండి. ఆ మరుసటి రోజే ఈ దీక్ష విరమణ చేయాలి. ఈ దీక్ష విరమణ చేసినప్పుడు అందరూ కూడా భక్తి సంతోషంగా ఆనందంతో సుఖ సంతోషంతో ఉంటారని గట్టి నమ్మకం. దీక్షాదారులు ఇప్పుడు 1997లో ప్రారంభించింది. ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ విజయనగరంలో దీక్షా కార్యక్రమంలో పటిష్టంగా చేశారు. వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. జై పడిమాంబ. అలాగే ఈ కార్యక్రమాలు ఎన్నో అన్నదానాలు ఏమైనా అవుతున్నాయి, అవన్నీ అలా ఉంచండి. మన ఏసీ గారైనటువంటి టీవీవి ప్రసాదరావు గారి సారథ్యంలో ఆధ్యాత్మికమైన విషయాలు, అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. ఏ రోజు కూడా జరగని విషయాలు కూడా ఇక్కడ ఆధ్యాత్మికమైన విషయాలు ప్రతిరోజు స్వర్ణ పుష్పార్చన, ప్రతిరోజు ఈ కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఏసీ గారి ఆధ్వర్యంలో ఈ పడిమాంబ దీక్ష సర్వసభ్య సమేత జరగడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఒక సందేశం జై పడిమాంబ. మన పడిమాంబ అమ్మవారి దీక్షాపీఠం సభ్యులు కార్యవర్గ సభ్యులుగా ఉన్న
అయ్యారు. ఈ దీక్ష ధారణ దీక్షాపీఠం ఏర్పాటు వివిధ అంశాలపై ఇప్పుడు విస్తృతంగా చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగా వీలైనంత అవకాశంలో దీక్షాపీఠం అమ్మవారి దేవాలయం దగ్గరలోనే ఏర్పాటు చేయాలని మా సంకల్పం. ఆ విధంగా ఇప్పుడు కార్యవర్గ సభ్యులతో మాట్లాడి స్థల ఏర్పాటు దాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ అమ్మవారి మండల దీక్షలోను అదేవిధంగా కొత్త మండల దీక్షలోను అదేవిధంగా 3 రోజుల నుండి 3 రోజులు 5 రోజులు 7 రోజులు 9 రోజులు నవదుర్గలు కాబట్టి 9 రోజులు కూడా దీక్షాధారణ చేయొచ్చు. ఈ దీక్ష విరమణ పూర్ణావతి నాడు అంటే 30/10/2024 జరుగుతుంది. ఆ తేదీలకు అనుగుణంగా అందరూ అమ్మవారి దీక్షను తీసుకోవాల్సిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తాం. జై పేడిమాంబ, జై జై అమ్మవారి రోజువారి పూజకి చేస్తే వాళ్ళ పేదలకు చెప్తూ చేస్తే అది మనం వద్దాను. కానీ ఒకటి ఎవరి పేరు ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనందరం కలిసికట్టుగా చేస్తున్నాం కాబట్టి ఈ పేరు ఏంటంటే అమ్మల పూజ పెట్టుకుందాం చేసుకుందాం అనుకుంటే ఒక రోజు డేట్ చెప్పారు కదా, ఆ రోజు మనందరం కూడా అడిగి సహకరించాలి. అది నేను చెప్తుంది, కేర్ లేదు. మనం అందరూ చేసుకొని వెళ్తే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతే ఆ తల్లికి మనం అభిమానులు చేస్తే ఆ తల్లి భక్తులు ఆ తల్లి పిల్లలు ఏ సేవ చేసినా తల్లి ఆ తల్లికి మనం చల్లగా చూడాల్సి కోరుకుంటాం. ఆ తల్లికి కేర్ లేదు. అయితే దీక్షాపీఠం దగ్గర మనం రంగీలు తర్వాత హుంపి మన ద్రోహితులు బంటుపల్లి వెంకటరావు వారి ఆధ్వర్యంలో నిజంగా అతను మరి టైం ఉండదు అతను కాదు. మనకేదో ఇలాంటి సహకారం అందించిన వ్యక్తి అతను. తర్వాత సినిమాల్లో ఈ కార్యక్రమంలో పడిపోయారంటే మనం ఎక్కడ ఉన్నామో అతనికి తెలియదు. అలాంటి మనకు ముందుగా అతను ఏర్పాటు చేశారు. ఎంతో ఆనందదాయకంగా ఉంది. అయితే సినిమాను టైంలో అతను దీనిగా ఉంది కనుక ఈ ప్రచార రథంలో ఎవరిదైనా పార్దర్శన చేసుకొని చేయించారు. కింది సౌండ్ కూడా అలాగే చేశారు. ఈసారి వాళ్ళే సౌత్ ఇండియా వాళ్ళే ముందుకు వచ్చారు. వ్యాన్ కూడా అది చెప్పారు. అంటే బొమ్మ కూడా మనం తయారు చేస్తాం. మన దీక్షాదారులు ఎవరో ఒకరు అయితే నాకు ఒక ముఖ్యమైన విషయం డైరెక్ట్గా పబ్లిక్ చెప్పేస్తుంది. పైడిమాంబ దీక్ష ప్రచార రథం అంటే యాక్చువల్గా పైడిమాంబ ఆదిపీఠం అనేది కార్యక్రమం నాకు మహేష్ ఆదిపీఠం దగ్గర ఉండిలకు ఏర్పాటు చేసి పీఠం దగ్గర అనేక రకాలుగా డబ్బులు వస్తున్నాయని ఈ దాన్ని ఆరోపణలు. అలాంటి లేకుండా ఉండి వస్తున్నారు లేదే అలాంటివన్నీ ఉన్నాయని ముందుగా కట్ చేసి ఆ వ్యక్తినే కట్ చేస్తాం. సారైతే ఆ వ్యక్తిని కట్ చేస్తాం, ఆ పాయింట్ కూడా కట్ చేసి పాడిస్తాం. ఏంటి గురుగారు కిందసారి అలాంటి వ్యక్తి 3వ సంవత్సరం చేస్తే కిందసారి ఇలాగే మీటింగ్ పెడితే ఆ మనిషిని కట్ చేస్తాం, ఆ ఉండీలు కట్ చేస్తాం, అన్ని రకాలు చేసి మనం దీక్షాదారులకే ప్రవేశపెట్టింది. అది దీక్షాదారులు కలిసి పట్టుకొని వెళ్ళాలి. అలా కొనుక బయట వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కలిసి వస్తున్నారు. కలిసి ఒక దీక్షాదారులకే ప్రొజెక్ట్ దీక్ష అంటే నాకు తెలుస్తుంది. మనం కలిసి పట్టుకునే అవకాశం ఉంటుందిరా, మనం ఏదో దీక్ష చేయాలరా అంటాడు. పెట్టకూడదు. ఓన్లీ దీక్షాదారులకే కలిసి ప్రారంభించాలి. ఇంకోళ్ళు పట్టుకోవడానికి అవకాశం అంటే మన ఏసీ గారు పెట్టింది దీక్షాదారులు మాత్రమే. 10 మంది 10 రకాలకు వస్తే మనకు కోరిక నెరవేరిపోయింది. మనం దీక్ష ఎందుకు చేయాలా, వాళ్ళతో సహా మనం తీరిపోయాం కదా అని అనే భావంతో అది కూడా కట్ చేయాలి. చాలా సంతోషం ఉంది. 1997లో మన పైడిమాంబ అమ్మవారి దేవస్థానం తరఫున పైడిమాంబ దీక్షాపీఠం ఏర్పాటు చేశారు. దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే హాజరైన సభ్యులందరూ కూడా దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు అన్ని విషయాలు కూడా మనం అచ్చిరెడ్డి గారు పాత్రరావు గారు, మా వెంకట్రావు గారు, మహేష్ గారు, మన ఉక్కుపేట మహేష్ గారు అందరూ తెలియపరిచారు. ఇందులో చాలా మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మన దీక్షాపీఠం ఈ 41 రోజులు తీసుకున్నందుకు మనం ఏంటైతే సంకల్పం చేపట్టామో ఆ సంకల్పం నెరవేరేలాగా మనందరూ ప్రయత్నం చేయాలి. ఆ 41 రోజుల తర్వాత కూడా ఈ 41 రోజు మనం ఏ కట్టుబాట్లతో ఏ రీతిగా భక్తిభావంతో ఉన్నామో అదేవిధంగా మిగిలిన రోజులు కూడా ఉండవలసిందిగా మా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
మీ ఆదిపేట ఎయిర్పోర్టు మన ఈ సిటీ స్కాన్ మొన్న రాజుగారు వచ్చారండి, వాళ్ళతో మాట్లాడుతూ వచ్చి వారు వస్తూ ఉన్నారు. వీలైతే 29 లోపు మనకి బిల్డింగ్ రిజిస్ట్రేషన్ అయిపోతే మీరు పేట ఎక్కడే పెట్టుకోవచ్చు. ఒకవేళ అది కానీ అవలేని పక్షంలో మన కళ్యాణ మండపంలో ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకోవచ్చా పేట? ఫస్ట్ ఫ్లోర్లో పైన ఖాళీ ఉన్నాయి. ముందు హాల్ ఉంది కదా అండి, పాలకమండలి కాదు, ముందు ఎంట్రన్స్ లో రూమ్ అంతా ఖాళీ చేస్తాం, ఆఫీస్ ఉంది కదా, అక్కడ పెట్టుకోండి. సుమారు ఒక 50-100 మంది దాకా నిత్యం పేట అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అది అంటే కింద అంటే మాకు ప్రసాదాలు ఇవన్నీ అవుతుంటాయి, మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది. అందువల్ల పేట అక్కడ మీరు ఫస్ట్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేసుకోండి. మీరు ఏది ఇచ్చినా సార్ అక్కడ ఇచ్చినా ఇక్కడ ఇచ్చినా అక్కడంటే టాయిలెట్స్ ఉన్నాయి, వాటర్ ఉంది, ఎలక్ట్రికల్ ఉన్నాయి, మీకు ఏ ఇబ్బందులు ఉండవు. రాత్రి కూడా అక్కడ మీరు పడుకోవచ్చు. మిగిలిన రోజులు మీరు కళ్యాణ మండపంతో వాడుకోవచ్చు. అంటే భక్తులంతా కూడా అమ్మవారి సన్నిధిలో అవకాశం ఉన్న వాళ్ళందరూ అక్కడ పడుకోవచ్చు. ఫస్ట్ మేము ఒక 15-20 సంవత్సరాలు కాదు మా గురుగారు మీరు అందరం కూడా కళ్యాణ మండపంలోనే మేము పడుకుంటే మేము మాలేసి కొంచెం శాంతి పవిత్రంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ బిల్డింగ్ అయిపోతే ఇక్కడ మీరు పెట్టుకుంది కదా. అంటే రిజిస్ట్రేషన్ కొంచెం పెండింగ్ ఉంది, మిగిలిన ప్రాసెస్ అంతా చేస్తాం. ఆ రాజుగారు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే మనకి పని అయిపోతుంది. మొన్న వచ్చారు, ఇష్టం పెట్టి 1 రోజుల తర్వాత వస్తూ ఉన్నాం. తర్వాత దేవస్థాన సిబ్బంది మనం అది చెప్పినా వాళ్ళు చెప్తాం, మేము వాళ్ళ కోరికను బట్టి వాళ్ళ సంకల్పం బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇందులో ఎవరి బలంతో లేదు. ఎవరు అమ్మవారికి దీక్షా విరమణ చేస్తా అమ్మవారి ఆచార సాంప్రదాయాలకి కట్టుబాట్లకు అనుగుణంగా ఈ దీక్ష 41 రోజులు చేయవలసిందిగా దేవస్థానం తరఫున కోరుతున్నాం. మీకు వచ్చే హారతులు కానీ ఏవైనా సరే మా వెంకటేశ్వర గురుస్వామి కాబట్టి మీ మండల దీక్షదారులు మీ దీక్షదారులు ఎటువంటి నియమాలు ఉన్నాయో అన్నీ అక్కడ చెప్తారు. దాని ప్రకారంగా మాల, తర్వాత పొట్టు, రోజుగా ఉదయం త్రికాలాచరణలో 3 పూటలు కూడా స్నానం చేయాలి. అలాగే హారతులు తీసుకొని భోజనం చేయాలి. మధ్యాహ్నం 2 పూట భోజనం, సాయంత్రం ప్రసాదం, మామూలు ప్రసాదం అలా అల్పాహారం తీసుకుంటారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటారు. అదే నిష్ట 4 గంటలు లేవాలి. అయితే మీకు నియమాలు తెలుసు కాబట్టి గురుస్వాములు అందరూ మీకు చెప్తారు. 3 సార్లు కంటే ఎక్కువ సార్లు వేసిన వాళ్ళందరూ గురుస్వాముల కింద లెక్క కాబట్టి అందరూ గురుస్వాములు కూడా వాళ్ళ శిష్యులు తయారు చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే మొదటిగా వేసిన వాళ్ళు 40 రోజులు చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలా తక్కువ మంది వేస్తున్నారు. 25 సంవత్సరాలు పైగా అయిపోయింది ఈ మండల మన దీక్షాపేట స్టార్ట్ చేసి. 400-500 అంటే చాలా తక్కువ. ఈ సంవత్సరం కనీసం ఒక 1000 మంది దాకా ట్రై చేయాల్సిందిగా మా కార్యవర్గ సభ్యులందరినీ కోరుతున్నాం. అలాగే గురుస్వాములు కూడా కోరుతున్నాం. ఆడవాళ్ళు కూడా మన ఈ మండల దీక్ష విరమణ 30/10/2024 జరుగుతుంది. ఆ ముందు 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ 9 రోజులు అంటే 40 రోజులు కాబట్టి 9 రోజులు కూడా వేయవచ్చు. దానికి అనుగుణంగా మనం అంతా కూడా విస్తృత ప్రసాదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు ఈ దీక్షాదారులందరూ కూడా హారతులలో అన్నీ కూడా వెంకటరావు గారు పర్యవేక్షణ నిర్వహిస్తారు. ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా నేను మన పాత్ర గారికి, మా అచ్చిరెడ్డి గారికి వీళ్ళందరితో మాట్లాడి సబ్మిట్ చేస్తాను. జై పౌర్ణంగా ఎంత అద్భుతం అక్కడ. తర్వాత 4 రోజులు చెప్పారు మన మండల. ఈ 4 రోజులు కూడా ఎవరు వేరేగా పూజా కార్యక్రమాలు కానీ ఏమి ఏర్పాటు చేసుకోవద్దు. దయచేసి 3 రోజులు మెట్టు పూజ ఒకటి, తర్వాత కలసజ్యోతి ఒకటి, మన అందరం కలిపి మండల దీక్షాపేట తరఫున మండల పూజ చేస్తాం కాబట్టి ఆ మండల పూజ డేట్ చెప్తారు. ముందుగా చెప్పండి ఆ డేట్. మండల పూజ డేట్ ముందుగా చెప్పిస్తే ఇంకా ఎవరు పెట్టుకోరు. తెప్పోత్సవం రోజు ఇదిగోండి పడి పూజ. తెప్పోత్సవం రోజు 22 తెప్పోత్సవం దగ్గర అక్కడ వనంగుడి దగ్గర 9 మెట్లు పూజ చేస్తారు. కలిసి జ్యోతి ఊరేగింపు ఇక్కడ 27 ఇక్కడ మీ చెప్పండి 25 అండి. శుక్రవారం 25/10/2024 శుక్రవారం అండి అమ్మల పూజ.
ఆ రోజు మరి ఎవరు కూడా వేరే కార్యక్రమాలు ఏం చేయొద్దు. మొత్తం మండల దీక్షాదారులందరూ కూడా 27 కలిసి జ్యోతి అండి, కలిసి జ్యోతి కార్యక్రమం ఉన్నది. అదే రోజు మెట్లు పూజ తప్పొచ్చు 22వ తేదీ తప్పొచ్చు. మన పూర్ణోత్సవం 14:10, సినిమానోత్సవం 15:10. సినిమానోత్సవం కూడా మన మండల దీక్షాదారులంతా కూడా పాల్గొనాలి. అలాగే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మన దేవస్థానం సేవకు కూడా వచ్చండి. మన సేవకు కూడా రావాలి. చెప్పండి. మన పీఠం సభ్యులు ఏమడుగుతున్నారంటే ఈరోజు అగైతు ఈ వచ్చే పండుగ వరకు కూడా సేవా కార్యక్రమం ఏమంటే ఒక 15 మందికి అవకాశం ఇవ్వమని ఇస్తే మన పీఠం తరఫున చేయాలి. మీరు ఏ సేవకు ఉపయోగించుకున్నా 15 టికెట్ వేరైనా వేస్ట్ అదేవిధంగా మన తోలేరు ఉత్సవం కూడా సినిమానోత్సవం కూడా మీ మండల దీక్షాదారులే మాకు సేవ చేయాలి. కూడా మా మినిమం ఎవరు ఉండరు, మనలో ఎక్కువ కనబడితే కొంచెం పవిత్రంగా ఉంటుందండి. ఘటాలతో అది కూడా కంపల్సరీ రావాలి. అదేవిధంగా మన ప్రచారాలు సినిమానోత్సవం ప్రచారాలు 10/9/2024 వెంకట్రావు గారు ఆల్రెడీ నిర్ణయం చేశారు. మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్తో ఆ రథం కూడా మాట్లాడడం జరిగింది. దాని తాలూకా పాంప్లెట్లు, స్టిక్కర్లు మొత్తం అన్నీ కూడా తయారవుతున్నాయి. అవి 10/9 ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది మన గుడి నుంచి. ఆ రోజు మన ఎలాగో ఆ రోజు మాలధరణ ఉంటుంది కాబట్టి మాలధరణ ఆ రోజు ఎక్కువ మన కార్యదర్శులు తర్వాత ఈ దీక్షాదారులు అందరూ కూడా విస్తృతంగా పాల్గొవలసిందిగా కోరుతున్నాం. జయ పరిమాంబ, జయ పరిమాంబ. అక్కడ మనకు 10 రోజులు టైం ఉంటుంది, పర్వాలేదు. 10 రోజుల టైంలో వెంకటరావు ఏర్పాటు చేశారు. అలాగే 29/2024 తేదీ అనగా శుక్రవారం ఉదయం 8 గంటలకి మండల దీక్షా కార్యక్రమం ప్రారంభం. చదువుకుడు ఇక్కడే. అదే 9:30 పంది కట్టేస్తారు. అలాగే ఉదయం 11 గంటలకు వనగూడు దగ్గర పంది కట్టేస్తారు. అర్ధమండల దీక్ష 10వ తారీఖు 10వ నెల 2024 గురువు నాడు. తొలేలు ఉత్సవం 14వ తారీఖు సోమవారం నాడు అత్యంత వైభవంగా తొలేలు జరుగుతుంది. అలాగే సినిమానోత్సవం 15/10/2024 మంగళవారం సినిమానోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా పైడిమామ దీక్షాదారులు తెలియజేసింది ఏంటంటే 22/10/2024 మంగళవారం నాడు తెప్పొచ్చు తెచ్చరం జరుగుతున్నారు. అక్కడ దీక్షాదారులు ఇచ్చే వనంగుడి వద్ద 9 గంటల పూజా కార్యక్రమం వనంగుడి వద్ద జరుగుతుంది. అలాగే కలిసి జ్యోతి ఊరేగింపు 27/10/2024 తేదీ అనగా ఆదివారం నాడు కలిసి జ్యోతి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. దీక్షాదారులే దాంట్లో పాల్గొంటారు. సాయంత్రం 5:30 నుంచి వనంగుడి చదురుగుడికి ఊరేగింపుగా దీక్షాదారులు వస్తారు. ఆ రోజు చదురుగుడి వద్ద శ్రీ పైడిమామ దీక్షాదారులచే పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. 29ని అత్యంత వైభవంగా దేవస్థానం వారి సారథ్యంలో ఉయ్యాల కంబాలు ఉంటుంది. ఆ మరుసటి రోజు 30 తారీఖు చండీ యోగం పూర్ణావతి. అది ముఖ్యంగా 25/10/2024 ఆ రోజు అమ్మల పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా, అంటే అన్ని ఎక్కడెక్కడ ఉత్తరాంధ్రలో దీక్షాదారులు ఎంతమంది ఉన్నా అందరూ కలిపి అక్కడ మా కమిటీ మెంబర్స్తో మాట్లాడి 25వ తారీఖుని ఎక్కడ పెడతామనేది 99% కోటదారి పెడతామని సంకల్పం గావించారు వెంకటరావు గారు. వెళ్తుంది 99% అక్కడే ఈ అమృత పూజా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఏసీ గారి పర్యవేక్షణలో ఆ రోజు కార్యక్రమం. అయితే ముఖ్యంగా శ్రీ పైడిమాంబ దీక్ష 1997వ సంవత్సరంలో అప్పటి నాన్నగారు బంపిపల్లి పైనాయుడు గారు, ముదులు సూర్యారావు గారి పర్యవేక్షణలో మొట్టమొదట అంటే వీళ్ళ మన అచ్చిరెడ్డి మహేష్ గారి ప్రోత్సాహంతో మొట్టమొదట పైడిమాంబ దీక్షాపీఠం పెట్టడం అనేది నా అదృష్టం, నా జన్మధన్యం. ఈ రోజు ఈ కార్యక్రమం ఉంటుంది. అద్భుతమైన కార్యక్రమాలు ఏసీ గారి ద్వారా అలాగే వెంకటరావు గారి ద్వారా ఇంతమంది భక్తుల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే ఎంతో ఆనందదాయకంగా ఉంది. మనం ఏమి చేసింది లేకపోయినా అమ్మవారి అనుగ్రహం పొందుతున్నాం. జై పైడిమాంబ. 10వ తారీఖుని దీక్షాదారులు రథం అనేది
ప్రారంభమవుతుంది కాబట్టి దీక్షలు ఎవరు వేసుకున్నా రోజుకి ఇద్దరు చొప్పున ఆ రథంలో పాల్గొని అది ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే సినిమాలు వచ్చేటప్పుడు కూడా ఈ ప్రచార రథం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఊరు వచ్చేటప్పుడు ప్రచారం చేస్తే అది నీళ్లు పట్టుకోవడం అది కూడా ఎప్పుడు జరుగుతుంది. ఎటువంటి ఎవరొచ్చినా మీ దీక్షాదారులో ఎలాంటి అహంభావం లేకుండా అందరినీ ఆహ్వానించండి. ఆడే మనకి ఇదే చిత్రమే కాదు కదా అందరూ. కాబట్టి ఏ కార్యక్రమం అనుకున్నా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ అచ్చిరెడ్డి ఇక్కడ అందరూ ఉన్నారు, ఆపరేటర్ గారు అందరూ ఉంటారు. ఆ మధ్యలో మాకు కావాలంటే మాకంటే అవ్వదు. ఏసీ గారికి మాకంటే కోవిడ్లోనే సినిమా పండుగలో మాకు మీటింగ్గా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అంటే పూర్తి బాధితులు ఈవో గారు మీకు అది చెప్పారు. ఏంటంటే దీక్షాపీఠం ఎన్నాళ్ళైతే అక్కడ వెంకటేశ్వరం పక్కన చిన్న రూమ్ లో ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో సహసహకారాలు కూడా ఈవో గారు అందించారు. ఎందుకంటే సిటీ స్కాన్ అయితే సిటీ స్కాన్, లేదంటే మన అమ్మవారి కళ్యాణం పరచుకోరు, అది అమ్మవారి కార్యాలయం ఉండేది కదా, అక్కడ కానీ ఏర్పాటు చేశారు. అది ధన్యవాదాలు చెప్పండి. అది అలాగే ఈ పండుగలో అనుకో దీపం చేయండి. మీకు ఎప్పుడు వచ్చినా ఆడుతున్నది కూడా మీ పంతులతో మాట్లాడి నేనంటే నేను ఇస్తాను, మిగతా మా పంతుల్లో ఉంటే అది పూర్తి సహసహకారాలు కూడా అందిస్తాం. అన్ని విధాలు కూడా ఏర్పాటు చేస్తాం. దానికి ఇదేం లేదు. అలాగే ఈ దేవస్థానంలో కూడా అన్నదానం పెడుతున్నాం కదా. మీ ఇంట్లో అవ్వకపోయినా ఏదైనా సరే ఈ దేవస్థానంలో కూడా అన్నదానానికి మీకు ఏ ఇబ్బంది లేకుండా, ఒకవేళ ఇబ్బంది పడినట్లయితే మా ఇబ్బందుల్లో మాకు చెప్పండి, వెంటనే వచ్చి అన్నదానం కూడా ఏర్పాటు చేస్తాం.